హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మన్ కంట్రోల్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ కేకే ఆర్ విన్నర్ కేకే అలియాస్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ ఉన్నారు. సార్ తో మాట్లాడు. హాయ్ సార్. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మ్యూచువల్ ఫండ్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు ఫ్యూచర్ లో మనం? మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటున్నప్పుడు మామూలుగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీ భాగము డెట్ భాగం అన్నప్పుడు చూసుకున్నప్పుడు ఈ యొక్క డెట్ ఫండ్స్ అనేటి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కారణంగా ఇంట్రెస్ట్ రేట్లు అనేది కట్ చేస్తున్నప్పుడు డెట్ ఫండ్స్ వాల్యూస్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఆ యొక్క డెట్ ఫండ్ సైకిల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవబోతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్లో జరిగే రివ్యూ మీటింగ్లో ఒక 50 బేసిస్ పాయింట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసేసి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనము డెట్ ఫండ్స్ కొంత పెట్టుకున్నప్పుడు మీరు ఒక 50 బేసిస్ పాయింట్స్ తగ్గిందంటే ఒకటే రోజు మీ యొక్క ఫండ్ యొక్క ₹1000 నుండి దాదాపు ₹1133 వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెట్ ఫండ్స్లో ఒక లిమిటెడ్గా మనము షార్ట్ టర్మ్ కోసము పెట్టడానికి ఒక అవకాశం అయితే ఉంది. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ మూవ్మెంట్ని తీసుకెళ్తున్నాయో ముందుకు తీసుకెళ్తున్నాయో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది మామూలుగా స్టార్ట్ అయ్యాయండి. మనకు మిడ్ క్యాప్స్ కూడా కొంత ఇంకా కరెక్షన్స్లోనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా కన్సాలిడేషన్ అయిపోయి అప్ ట్రెండ్లోకి రాలేదు. బట్ స్మాల్ క్యాప్స్ అయితే కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీటిల్లో ఇంకా ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ కూడా స్టిల్ ఈ యొక్క తన యొక్క ఇంపార్టెన్స్‌ని అలాగే కంటిన్యూ చేస్తున్నాయండి. కాబట్టి మనకు ఈ యొక్క అగ్రెసివ్‌గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మొత్తం ఈక్విటీకి ఒక 80% ఇచ్చి డెట్‌కి ఒక 20% అనేది అలొకేట్ చేసినప్పుడు ఆ ఈక్విటీలో కూడా ఈ 80%లో ఒక 30% లార్జ్ క్యాప్, 30% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్‌కి ఇవ్వొచ్చండి. సో అలాగే సెక్టోరియల్ థీమ్స్ మనం చూసుకుంటున్నప్పుడైతే ఎఫ్ఎంసీజీ, బిఎఫ్ఎస్ఐ, ఎనర్జీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మనకు ఆటోమొబైల్, ఫార్మా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్? ఇప్పుడు ప్రెజెంట్ మనకు బల్క్‌లో చూసుకున్నప్పుడైతే ట్రెంచ్ వై ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అంటే మనం ఎప్పుడైతే మార్కెట్ తగ్గుతూ ఉంటుందో ఒక వచ్చే 3 నెలల్లో ఆ తగ్గిన రోజు మనం ఒక 10%, 20% ఎక్కువ అంటే మనం సపోజ్ ఈరోజు 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 20,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది మంచిది. ఓకే. అలాగే మామూలుగా సిప్ చేసుకునేటప్పుడు మామూలుగా యాక్చువల్‌గా 2027 ఎండింగ్ కల్లా దాదాపు నిఫ్టీ వచ్చేసేసి 90,000 నుంచి 1,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఏ బిగ్ హైపోథెటికల్. కానీ ఆ అవకాశం అయితే కొట్టి పారేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి సిప్ అనేది ఏంటంటే టైమ్ టు టైమ్ అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి మామూలుగా మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది టాపప్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి డెవలప్‌మెంట్‌కి అవకాశం ఉంటుందండి. ఇది నార్మల్‌గా సామాన్య ప్రజలకి ఇప్పుడు ₹100 చేసేవాళ్ళు ₹150 చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంప్లాయీస్‌కి మాత్రము కొంత ఇబ్బంది కలగొచ్చు బట్ సామాన్య ప్రజలకైతే మాత్రము ఈ యొక్క మూవ్‌మెంట్ అనేది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి సార్ టెన్యూర్ అనేది? టెన్యూర్ అనేది ఇప్పటి నుంచి 5 ఇయర్స్ చేసుకుంటే ఈజీగా డబల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. ఈజీగా డబల్ అవుతుంది. అంటే మనకు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు అంటారు? మనకు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్‌లో ఉండి అప్ ట్రెండ్ అప్పుడు ఏదైతే యూ టర్న్ జరుగుతున్నప్పుడు మనము ఆ టైంలో గాని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే మనకు ఎక్కువ లాభము తక్కువ టైంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ టైం వర్సెస్ ప్రాఫిట్ అనేది మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఇది తక్కువ టైంలోనే మీరు మీ యొక్క ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కన్జర్వేటివ్ కస్టమర్స్ లంప్ కాకుండా సిప్ కన్నా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది చక్కగా తన యొక్క అంటే ఇది ఏదైతే ఇంప్రూవ్‌మెంట్ అని చెప్తున్నామో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అనే దాని గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.